వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్. పేరు ఏకే వాజ్పేయి గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ ఇంటెలిజెన్స్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. ఏకే వాజ్పేయి గారి కుటుంబం. My father, Pandit Dharmendra Prasad, started his career as constable in Special Branch and he got retired as Assistant Commissioner of Police Special Branch. Very prominent personality in Hyderabad Police and then Andhra Pradesh Police. My first posting as a practical training was at Malkajgiri, Ara district, under the supervision of Mr. C. Anjanaya Reddy, then SP. In between, my mother expired, so my father was all alone. So I am the only son of my parents. My father requested the then DG got posted to intelligence. ఓల్డ్ సిటీలో చెన్నారెడ్డి గారు ఓల్డ్ సిటీ వచ్చినప్పుడు ఆయన మీద అటాక్ అవ్వడం అనేది ఇన్పుట్స్ మీకు ముందున్నాయా? ఉండొచ్చు. Again, political will. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటున్న మీరు సువిధ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? 1989లో మా సుశీల్ కుమార్ గారు ఐజీ ఉండే. All household items were there and Suruchi was the canteen where people used to take food. So that concept he has adopted. So these are the units for them. The Suvidha was established. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్. పేరు ఏకే వాజ్పేయి గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ ఇంటెలిజెన్స్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. వాజ్పేయి గారు 1981లో డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత కొంతకాలమే లా అండ్ ఆర్డర్ పనిచేసి తర్వాత 38 సంవత్సరాల్లో ఇంటెలిజెన్స్లో పనిచేశారు. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, నా ఫోకల్ పోస్టా, నాన్ ఫోకల్ పోస్టా, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని సమయంలో కూడా ఆయన పాత బస్సులకు వెళ్ళి అక్కడున్న సంఘటనలపై రిపోర్ట్ చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని టైంలో కూడా ఇంటెలిజెన్స్ ఎలా తీసుకొచ్చారు అనే విషయాన్ని సార్ని అడిగి తెలుసు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి మురళి గారు. నమస్కారం. ఏకే వాజ్పేయి గారు అంటే 2 రాష్ట్రాల్లో తెలియని పోలీస్ ఎవరు ఉంటారండి? ప్రధానంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో మీ మార్క్తో పాటు సువిధ 2 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు ఎవరికి అందరూ కూడా కోఆపరేటివ్ సొసైటీ తక్కువ రేటుకి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇవ్వడం అనేది అదొక కాన్సెప్ట్ని మీరు ఎప్పుడో ప్రారంభించి అప్పుడున్న డీజీల సహకారంతో, ముఖ్యంగా అప్పుడున్న డీజీ దొరగారు అనుకుంటారు. లేదండి, అప్పుడు సుశీల్ కుమార్ గారు రైట్ సుశీల్ కుమార్ గారు స్టార్టెడ్ దిస్. స్టార్ట్ అయింది ఈ రోజు కూడా సక్సెస్ అవ్వడం వెనక ఆయనతో పాటు తర్వాత వచ్చిన డీజీలు కొంతమంది, వాటితో పాటు మీ కృషి కూడా దానికి ప్రత్యేకంగా కనిపిస్తుందని. మొత్తం టోటల్ మార్కెట్లో ఎక్కడ తీసుకున్న తక్కువ రేటు పోలీస్ డిపార్ట్మెంట్కి అందించడం నెంబర్ 1. అంటే ఒక మిలిటరీ క్యాంటీన్ లాంటిది సువిధ. అంతేకాకుండా కరోనా టైంలో కూడా మీరు ఆ 2 సంవత్సరాలు పోలీసులందరికీ కూడా, పోలీసులు కాదు రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ కూడా మీరు తక్కువ రేటుకి ఇవ్వడం, మెటీరియల్ సప్లై చేయడంలో మీకు ఒక గుర్తింపు వచ్చింది. సార్ ఒకసారి మా వెనక్కి వెళ్తే 1981లో పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఏకే వాజ్పేయి గారు బై ఛాన్సా బై చాయిస్ వచ్చారా? ఒకటి వచ్చిన తర్వాత ఈ ఫుడ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనగానే చాలామంది నాన్ ఫోకల్ అని పోస్ట్ అని చాలామంది భావిస్తుంటారు. నాన్ ఫోకల్ పోస్ట్లో మీరు 38 సంవత్సరాలు పనిచేయడం వెనక మీ కృషి ఏ విధంగా ఉంది, అప్పుడున్న కష్టాలు ఎలా ఉండేవి, అప్పుడున్న ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేసుకొచ్చారు, మీకు అప్పుడు టెక్నాలజీ కానీ లేదా వెహికల్స్ కూడా లేని పరిస్థితుల్లో ఆ ఇంటెలిజెన్స్ ఎలా గ్యాదర్ చేసుకొచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఏకే వాజ్పేయి గారి కుటుంబ నేపథ్యం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మురళి గారు, మా ఫాదర్ పండిత్ ధర్మేంద్ర ప్రసాద్ started his career as constable in Special Branch. డిపార్ట్మెంట్ మీద కూడా. Yes. And he got retired as Assistant Commissioner of Police Special Branch only. నాన్న ఫస్ట్ బ్రాంచ్, మీరు ఇంటెలిజెన్స్. Yes. So my father
was very prominent personality in Hyderabad police and then Andhra Pradesh police. He also got rewards of PPM, President's Police Medal also. ఓకే So the same thing, I too repeated it. To be very frank, his blessings are still with me. రైట్ He used to advise after retirement. He got retired in 1964, 4th March 1964. He expired on 17th August 1989. That long period, many of the senior officers, commissioners and DGs, then DGs, used to come and take advice from him during communal disturbances. So he used to advise them, and even till last date of his expiry, he was prominent figure in Andhra Pradesh police. The day when the funeral took place, many of the senior officers, they walked along the బాడీ body till burial ground. And there I was surprised to see some of the rickshaw pullers and also beggars giving their rituals to my father. On the 13th day of my father's expiry, we had Annadanam. Terahi is being told by us in the UP. On that day, many of these rickshaw pullers and beggars, they were sitting taking the food. And in our customary, we used to do all rituals, give some token to them. So when I was giving token to them, they said, Munna Babu, आप परेशान नहीं होना, हम लोग हैं अभी. Then I was surprised to question them, how you know my name? They said, आपके पापा आपके बारे में बहुत हमारे से चर्चा करते रहे हैं और हम उनके हर वक्त सेवा करते रहे हैं. అచ్చా మున్నా బాబు So my pet name was Munna Munna Babu. at home. మున్నా భాయ్ Munna, bhai nahi, it was Munna. So subsequently, I came to understand that the information, what he was getting update, was with these people ఓ who were roaming about in the city and feeding this information to my father. రైట్ రైట్ That way he was informing the senior officers that this is going to happen. అచ్చా The advance- రిక్షా పుల్లర్స్ ఆల్ కంప్లీట్లీ ఇన్ఫార్మ్స్ Yes, informants. ఇన్ఫార్మెంట్స్ So that thing which he was having, I feel that now we don't have that much of information gathering, because we are slightly proud of our positions. So this was my background from where I came. రైట్ Earlier I was working with Republic Forge as a cost account clerk. Then subsequently, with the blessings of Mr. Anandram, S. Anandram, the former DG, I was appointed in Praga Tools, అచ్చా కవాడి కూడా Kavadiguda, as a junior assistant in cost accounting. అచ్చా Subsequently, from there I resigned and came to police department in 1978. My batch happens to be 1978 batch. ఓకే ఫస్ట్ పోస్టింగ్ Now, first posting as a practical trainee was at Malkajgiri, Ara district, under the supervision of Mr. C. Anjanaya Reddy, then Oh. SP. అచ్చా Subsequently, he posted me to Sarur Nagar for second half. And my independent posting was at Ibrahim Patnam, Ara district, where I served for 1.5 years. From there, in between, my mother expired, so my father was all alone. So I am the only son of my parents.
So my father requested the then DG, Mr. M.V. Narayan Rao, and got posted to intelligence. సో ఫస్ట్ పోస్టింగ్ ఇంట్లో మీరు ఇబ్రహీంపట్నం వెళ్ళేసరికి అక్కడ సిచ్యువేషన్ ఎలాగుందని మెయిన్ ఛాలెంజ్ వచ్చింది. అంత కంప్లీట్గా ఇంటీరియర్ ఏరియా అది. Appudu, there were very much thefts, wire thefts were there. That was the challenge issue to arrest people. I am thankful to my then SP, Mr. Anjana Reddy, that who guided me and instructed me to close all the shops on the roadside by 10:30 in the night. So under his instructions, I started doing things, but unfortunately, some of our officers who were very good friends of those people of the roadside vendors, for example, hotels and bar shops, వైన్ షాప్స్, wine shops, they were, డాష్. so that way the second month there was a protest from the complete tehsil of Ibrahimpatnam, where there was a protest procession and the effigy of AK Vajpayee was burnt. That was a jolt to my first posting. But subsequently, Mr. Anjana Reddy was very much knowing me from my childhood and my background. He said, "You don't bother, I am there to look after you." So that way, I survived for 1.5 years at Ibrahimpatnam. From there, I came to intelligence, 1981. 81. రైట్. 14 September 1981. ఓకే సార్. అప్పుడు Appudu, Mr. Srikanth Reddy, IPS, who happened to be my father's colleague, has requested Mr. M.V. Narayan Rao to get me posted to intelligence, as I was not completed my probation. And Mr. Vijay Rama Rao, then DIG intelligence, objected for my entry. So the orders were issued from DG to, as a special case, to be adopted in intelligence. విజయరామారావు గారు ఎందుకు అప్రిషియేట్ చేశారు? Because I was not completed my probation. అచ్చా అచ్చా. So that was the basic requirement of intelligence. సార్ మీరు అక్కడ వెళ్ళిన తర్వాత బేసిక్ పాయింట్స్ ఏం నేర్పారండి అప్పట్లో ఇంటెలిజెన్స్లో? That's what I said. I was adopted by a field called Muslim communal organizations, which we are not supposed to reveal all those things. But there are certain sections where we are divided. So my first organization was Muslim communal organization. సార్ అప్పట్లో ఓల్డ్ సిటీలో ఉన్న ఆర్గనైజేషన్స్ కొన్ని పేర్లు చెప్పండి. You know very well about those organizations. MIM is one of the most favorable of all the Muslims. Jamaat-e-Ulema. So these organizations are very prominent in Hyderabad. అచ్చా. సరే. And generally, Mr. Salahuddin Awesi used to conduct his meetings in the late part of the night. He used to come at 10 o'clock on the ground. దర్శలం. Any ground where he was invited to address the public. ఓకే. So he used to come by 10 o'clock, complete his meeting మార్నింగ్ 1:32. ఓ. So at that time, we never had motorcycles with us. I used to travel on my cycle, which was my father's cycle, which was purchased by him for 18 rupees 25 paise, which I still keep with me. वो अभी तक मेरे साथ है. So I used to travel in the night on that cycle and inform my inspector at that late part of night what has happened in the meeting. సార్ ఆ టైంలో కమ్యూనల్ ఇష్యూ కాకుండా రెగ్యులర్గా మా మీటింగ్స్ అవుతున్న టైంలో ముస్లిం హిందూ అనే డివైడ్ ఉండి సిచ్యువేషన్లో మిమ్మల్ని చూసి ఎవరైనా ముస్లిమ్స్ ఎవరైనా అటాక్ చేయడం కానీ, ఎందుకు వచ్చాం ఆ మీటింగ్ అంటూ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని బాయ్కాట్ చేయడం కానీ జరిగాయి?
it was never happened because the जो टीका आज मेरा दिखाई दे रहा है आपको, उस जमाने में मैं टीका नहीं लगाता था, तो मैं उनमें एक होता था क्योंकि मेरी वेशभूषा ही कुर्ता पैजामा हुआ करती थी, जो कि उनमें एक था, और साइकिल कहीं पार्क करके उनके साथ बैठ जाता, और उसमें से कुछ ऐसे लोग थे जो मुस्लिम, जो मुझे अच्छी तरह से जानते थे, वो मेरा साथ बैठे रहते थे. So that way I never had any problem. One night I remember, because of the goodness of Mr. Anjaney Reddy, he said, you are traveling in the night in Mufti during this curfew period. If someone beats you, what will be your... Then I said, sir, we are working for intelligence. You wear uniform from tomorrow onwards. I said, okay, sir, thank you. Because I cannot say no to him. But one night, at 2:30, he was moving in the Doodh Bauli area. Okay. And he saw me. He stopped the vehicle and he got down. He said, see, I told you to wear uniform. Why you are not wearing? I said, sir, I am sorry. My work is not permitting me and my heart is not permitting me. So I had to face. मुझे उन सब चीज़ों को झेलना है, मैं झेलूंगा. He said, you are very stubborn in this matter. मैं कहा, आपका आशीर्वाद है सर, मेरे बुजुर्गों का आशीर्वाद है, बस इतना ही था मेरा. కానీ అప్పట్లో కమ్యూనిటీలు ఎక్కువ అవుతున్న టైంలో కూడా వాజ్పేయి సార్ సింగిల్ గా వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొచ్చేవారు అనేది ఒక వార్త ఉంది. Yes, we used to go. ఫలక్నామా, Chandrayan Gutta. Yes. Barkas. Yes, exactly. And అంటే one of my పేరు లేదండి అప్పుడు. No, one of my friend who is a fingerprint expert by name Sheikh Ali, అచ్చా. very honest gentleman, who used to assist me during these curfew times. అచ్చా. He used to follow me if something was there. Through him, I used to roam about in the lanes and bylanes of Bhavani Nagar, which was very sensitive area at that time. Yeah. And the bylanes of Bhavani Nagar were very much seriously affected areas. So he used to accompany me, take me around, and used to make me people understand that I am Vajpayee. So that way I never felt uncomfortable during curfew times. మీరు ఫ్రైడే నాడు నమాజ్కి వెళ్ళిన మన చార్మినార్ మసీద్ కానీ, మక్కా మసీద్, లేదు మీరు చెప్తున్న భవానీ నగర్, లేదు హుస్సేన్ హాలం, ఇటువంటి సెన్సిటివ్ ఏరియాలో మార్నింగ్ టైం కానీ లేదా ఆఫ్టర్ నమాజ్ కానీ మీరు స్టిక్కర్ పెట్టి వెళ్తుంటే వాళ్ళు ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదా? లేదండి, నెవర్. Because we used to mingle with them. అచ్చా. And generally we used to be out in the masjid. We were never going inside the masjid. అచ్చా. So we were observing and meeting them on the gates near Makkah Masjid, Malla idi Hussaini Alamlo, because I was brought up in Hussaini Alam only. ఓకే. నా ఇల్లు హుసైనీ అల్లం దగ్గర. సో నేను అక్కడ హుసైనీ అల్లంలోనూ పెరిగినా కూడా. అండ్ మై స్కూలింగ్ ఆల్సో ఐ డిడ్ ఫ్రమ్ తగారికా నాకా, దట్ ఈస్ నియర్ ముర్గి చౌక్. ఓకే. సో మెనీ ఆఫ్ ది ముస్లిం బాయ్స్ వేర్ వెరీ వెరీ క్లోజ్ టు మీ. సార్ అక్కడ పనిచేస్తున్న మీకు ముస్లిమ్స్తో వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మసీదులోకి వెళ్తున్నప్పుడు కూడా షూ ఇప్పి మీరు కూడా వెళ్ళడం అనేది చాలాసార్లు చూసారు మక్కా మసీద్ దగ్గర. అవును. అంటే వాళ్ళ రెస్పెక్ట్ని మీరు అలా చేసుకుంటూ వచ్చారు, రైట్? మీకు అంత ముస్లిమ్స్ మీతో అంత క్లోజ్గా ఉన్న టైంలో కూడా ఓల్డ్ సిటీలో స్టాబింగ్స్ అవ్వడం చాలా జరిగాయి. ఒకే రోజు 24 జరిగినట్లున్నాయి. మరి అటువంటి ఇన్పుట్స్ మీకు రాలేదా ఇప్పుడు కూడా? ఇన్పుట్స్ వస్తాయండి. అంటే ఒకే రోజు 24 అయ్యాయి కదండి. ఇట్స్ అగైన్ ఏ పొలిటికల్ ఇష్యూ. దాని మీద నేనేం చెప్పలేను. ఓకే. బికాజ్ యూ ఆల్సో బీయింగ్ ఏ జర్నలిస్ట్, మీకు కూడా తెలుసు అవును ఎట్లా ఏముంటుందని.
నేను చెప్పలేను సార్, ఐఎమ్ సారీ. కానీ మీకు ఇన్పుట్స్ ఉన్నాయి ఆ రోజు ఏం జరుగుతుందండి? ఎస్, ఉంటాయి కదా. సి దట్స్ వాట్ ఐఎమ్ సే, అదే చెప్తున్నాను నేను. మై ఇన్స్పెక్టర్ వాజ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ 6 months బిఫోర్ ది ఇన్సిడెంట్స్ యూస్ టు టేక్ ప్లేస్. ఓకే. He was having so much informers and contacts with the parties, and very close members of the senior committee who were taking decisions 6 months before, all were the informants to that gentleman, Okay. Mr. Purad Chandra Srivastav. ఓకే. He was also from City College, ex-student of City College. So many of the City College students were in MIM and various parties. So that way he was very close to them, ఓకే. and he was able to feed the information. సరే, అదే టైంలో కొత్త దాస్ అని రౌడీ షీటర్, ఇంకా చాలా మంది ఓల్డ్ సిటీలో కనిపించారు. వాళ్ళు ఎప్పుడైనా మీరు ట్రేస్ చేశారా, ఫేస్ చేశారా? In 81, when I was coming to intelligence, at that time he was very much active at Maula Ali, Sarunagar and Hayat Nagar. So there was a information that this Kottadas was coming regularly to a hotel bar at Sarunagar. I was instructed by then SP to observe what exactly it is, because again topic to inform you, but some of the friends were staying just beside that bar. So 4 of my colleagues who were my college mates also, they informed me that he is there, he is coming here. Then we never had these mobile phones and all. One of my friend took some photos in a disguised manner and gave it to me. Same thing I produced to our beloved SP Shri Anjaneya Reddy Sir and showed him that this is the person who is coming regularly Vastunadu ee bar lo. Then he instructed the regular inspectors and sub-inspectors to go and raid and catch him. ఓ, So he was caught there. రైట్. ఓల్డ్ సిటీలో మీకు బాగా ట్రబుల్ ఇచ్చిన రౌడీ షీటర్ ఎవరంటే బాగా స్ట్రగుల్ అయ్యారు మీరు? Sorry, I never worked in uniform in city police, so I can't say anything about Information that. కోసం. Information, this was the first and last information for us, for me in uniform, అచ్చా. Kottadas. సార్, అప్పట్లో మొబైల్ లేదు, ల్యాండ్ ఫోన్స్ ఎక్కడో ఉంటాయి, ఎస్టీడీ బూత్లు ఉండేవి, కాయిన్ ఫోన్స్ కూడా తక్కువ ఉన్న రోజుల్లో. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేసేవారండి ఆఫీసర్ వరకు, గ్రౌండ్ లెవెల్ టు టాప్ ఆఫీసర్ వరకు? మేము యూస్ టు మా సైకిల్తో పోయి ఇన్ఫార్మ్ చేసేవాడిని. అండ్ ఐ హ్యాడ్ రాజ్దూత్ మోటార్ సైకిల్, సో ఐ యూస్ టు ప్లై ఆన్ రాజ్దూత్, గో టు ద ఆఫీసర్స్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్. అంటే బై పేపర్ పెన్ మీద, పెన్ మీద, ఇన్ రైటింగ్. దాని రేంజ్ బట్టి స్పీడ్గా వెళ్ళేవారా? అంతేనే సార్, మీరు చాలా మంది ఆఫీసర్, దాదాపు 38 yearsలో మీరు చూసిన ఓల్డ్ సిటీ ఒక పార్ట్ చూశారు, తర్వాత ఇంకా న్యూ సిటీలో కూడా మీరు వర్క్ చేశారు కొంత ఇంటెలిజెన్స్కి. ఇక్కడికి అక్కడికి తేడా ఉందండి. ఈ ముస్లిం కమ్యూనల్ ఆర్గనైజేషన్ తర్వాత దొరగారు, హూ వాజ్ దెన్ స్పెషల్ ఐజీ టు అస్, he posted me to inspector administration. He promoted me OS promotion and made me inspector administration. So inspector administration was the job where no subject was touched by him. So I was looking after administration. అచ్చా. The work which no one used to do, I was asked to do. To be very frank and precise, I am chief orderly of intelligence. Inspector administration is chief orderly of the intelligence. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువ మీకు. చీఫ్ ఆఫీసర్ రాగానే రైట్ సైడ్ ఎక్కడో ఒక పాత బిల్డింగు, అక్కడ కూడా ఒక టేబుల్, మీకు ఫైల్స్ ఉండేవి, ఫ్యాన్ కూడా కరెక్ట్ కాదు, వెనకేమో ఒక క్యాంటీన్. అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో
మీకు పని చేయాలన్న జోష్ ఎలాగొచ్చేదండి అప్పుడు? ఎందుకంటే అక్కడ ఆ వాతావరణం అట్మాస్ఫియర్ని నేను డెవలప్ చేశానండి. అక్కడ ఐ హ్యావ్ మేడ్ మెనీ గార్డెన్ డెవలప్ చేసినాను. అండ్ టు ఎంటర్ ఇన్ టు ఇంటెలిజెన్స్ ఆఫీస్, అప్పుడు సీయింగ్ ది గార్డెన్ యు వేర్ బికమింగ్ ఫ్రెష్. ఏమో నేను అప్పుడు వచ్చినప్పుడు చూసాను సార్, రైట్ సైడ్ బిల్డింగ్ కిందనంతా క్యాంటీన్ అంతా నాస్టిక్ ఉండేది. ఏదో ఆపోజిట్ బిల్డింగ్ మాత్రం డీజీ గారి ఆఫీస్ బాగుంటుంది. మీ ఆఫీస్ అంతా కూడా బాగుండేది కదా. ఇదే దట్స్ వాట్ అదే నేను చెప్తున్నాను. అండ్ బీయింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ యూనిట్, I had a privilege to directly interact with the then special IGs, additional DG intelligence subsequently, and being inspector administration also, I was very close to them. సార్ మీరు వర్క్ చేస్తున్న టైంలో కూడా ఏమైనా ఓల్డ్ సిటీలో ఒక ఇష్యూ జరిగితే పొలిటికల్ ఆర్ కమ్యూనల్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్న ఒక పేపర్లో ఆ హెడ్డింగ్ వచ్చిందంటే మీరు ఎలా ఫీల్ అయ్యేవారండి? It was a routine, nothing special for that. పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందండి? It's a very tough job to get information first hand. Is a very tough job. We have to build up source and informants. I think they are doing very vigorously on that now also. So that is the reason we are not failures in intelligence. మరి చెన్నారెడ్డి గారు ఓల్డ్ సిటీ వచ్చినప్పుడు ఆయన మీద అటాక్ అవ్వడం అనేది ఇన్పుట్స్ మీకు ముందున్నాయా? ఉండొచ్చు, అందుకు కంట్రోల్ చేయలేపారు దాన్ని. మళ్ళా పొలిటికల్ వ్యూస్. అచ్చా, అంజీ గారి టైంలో కూడా కొన్ని ఇష్యూస్ జరిగాయి, అప్పుడు కూడా ఇన్పుట్స్ ఉండొచ్చా? తప్పకుండా ఉంటాయండి. సార్ ఓల్డ్ సిటీలో కమ్యూనల్ కానీ లేదా న్యూ సిటీలో పొలిటికల్, మీకు ఈ రెండింటికి చూసుకుంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఎందుకు బాగా టఫ్ జాబ్ లాగా ఉంటుంది. ఒక్కోసారి నెక్స్ట్ మనం 83లో రామారావు గారు వచ్చినప్పుడు నాదెల్ల భాస్కర్ గారి ఎపిసోడ్, ఆ ఇన్పుట్స్ మీకు ముందున్నాయా? There was very good informations about it, and Mr. Vijay Ramarao was very much active in that, and he was as a DIG intelligence. He has worked a lot on that. కానీ ఆ ప్రాబ్లం ఎందుకు షార్ట్అవుట్ చేయలేపారండి? అది again political will, so you cannot say anything about it. And I being a sub-inspector then, I cannot say about it. సార్ మీకు 38 yearsలో మీకు బాగా టచ్, మరి మీ హార్ట్ టచ్ అయిన ఒక ఎపిసోడ్ చెప్పండి ఇంటెలిజెన్స్లో. ఇంటెలిజెన్స్లో I have not worked for field అండి. అచ్చా, I am very sorry. I worked only as inspector administration. So only, ఆర్టిలరీ. so I can say how a orderly works. సార్ ఇంటెలిజెన్స్లోని మీరు చాలామంది ఆఫీసర్లు చేశారు. ఆంజనేయ రెడ్డి గారు, ఆనందరామ్ గారు, చాలామంది, ఆనందరావు చేయలేదు, ఆనంజనేయ రెడ్డి గారు, శివశంకర్ గారు, చాలామంది ఆఫీసర్లు చేశారు. I started my career of intelligence with Mr. Vijay Ramarao. And in year 1984, he has chosen me as his personal security officer. So I used to be with him from morning 4:30 to night 12:30. I don't know how I used to take my lunch also. There were days where I was skipping my lunch and also dinner. That was a very tough time for me. It was 82 when I got married. In 84, I got attached to Mr. Vijay Ramarao, who rejected me as I was not I was a probationer, and subsequently he asked, we had one SI by name Vajpayee, where he is, and he asked Mr. Sashidhar, the then inspector administration, to post me to Mr. Vijay Ramarao as liaison officer. అచ్చా, So I reported him at airport, Begumpet airport, where he was to land along with Mr. N.T. Ramarao, the then chief minister. So my career of reporting to Mr. Vijay Ramarao started at Begumpet. airport Begumpet. And that too,
at the helicopter area, Oh. not the regular area. హెలికాప్టర్ మీ అప్పుడు యాదగిరి హెలికాప్టర్. Yes. సార్ మీరు విజయరామారావు గారితో కెరీర్ స్టార్ట్ అయింది మీకు ఇంటెలిజెన్స్లో. ఇంకా లాస్ట్ ఎప్పుడు 2009 అనుకుంటారు. ఎవరు సార్ ఎండ్ ఆఫీసర్ అప్పుడు? మన మహేందర్ రెడ్డి గారు. ఇంతమంది ఆఫీసుల దగ్గర మీకు బాగా నచ్చిన ఆఫీసులు ఎవరండి? See, you cannot identify those officers as such, but because I started my career as SI with Mr. Anjaney Reddy as my SP, when he came as Special IG Intelligence, he used to like the persons who used to innovate things as he was innovating. So one day, casually, because I used to take some sanctions and all, నేను పోయినప్పుడు వన్ డిఎస్పి గారు కూర్చున్నారు అక్కడ, హూ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ కంప్యూటర్స్ డివిజన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈ ఫార్మాట్లో మన రిపోర్ట్ పోవాలా, ఇది టైటిల్ ఉండాలా, ఇది కింద ఉండాలా లైన్లో. అది నేను ఓవర్ హెడ్ చేసిన. సో నాకు ఎంథూజియాజం ఉంటుండే. అప్పుడు కొత్త టైప్ రైటర్ వచ్చింది, ఎలక్ట్రానిక్ టైప్ రైటర్ బ్రదర్స్. ఓకే, ఐ స్టిల్ రిమెంబర్ దట్. ఆన్ దట్ after 7:30 I went to that typewriter. I did my exercise, and next day I trained some two boys by name Prithviraj and Balakrishna to do screen printing. అప్పుడు స్క్రీన్ ప్రింటింగ్ వాళ్ళని నేర్పించి ఆ కలర్ కాంబినేషన్స్ చేసేసి ఆ లెటర్ హెడ్స్ తయారు చేసిన. ఆ కాంబినేషన్ తీసుకుపోయి ఆంజనేయుడి గారిని చూపెట్టిన. ఈ సెట్ దిస్ కాంబినేషన్ ఇట్లా రావాలా, మంచిది సార్ అన్న. నెక్స్ట్ డే కూర్చొని అది ప్రింట్ చేపిచ్చేసిన. థర్డ్ డే నుంచి ఆ రిపోర్ట్స్ ఏదో పోవాలి గవర్నమెంట్కి, దాని మీద పోతుండే. అండ్ ఆ సిగ్నేచరు ఎవరు పెట్టాలి? ఆ కంప్యూటర్ డిఎస్పి గారు పెట్టాలి. ఓకే, ఎవరికి చెప్పిండ్రు ఆ పని ఆయన పెట్టాలా. 10 days అయిపోయింది. 11th day or 12th day నేను మళ్ళా ఏదో సిగ్నేచర్ గురించి పోతే ఆ డిఎస్పి గారు అక్కడే కూర్చున్నారు. ఆయనని నా ఫేస్ చూసి ఆయన క్వశ్చన్ చేసిండు, ఏమరా భయ్ నేను నీకు ఒక పని చెప్పినా చేసినవా నువ్వు అని. లేదు సార్ మర్చిపోయినా అని అన్నారు. ఎవరు డిఎస్పి? ఆ డిఎస్పి గారు. లెర్న్ ఫ్రమ్ దిస్ ఫెలో, మ్యాన్ ఆఫ్ ఇన్నోవేషన్. అది ఆ డిఎస్పి గారికి చెప్తే నా గతి ఏం కావాలి స్వామి. This I still remember, the way he used to appreciate the work of the subordinate. Still, yes, hats off to him. Even now, he appreciates some works of mine when I show him. నాకు ఒక హాబీ లాగా ఉంది. ఆ ఇలాచీ మాలలు చేస్తాను నేను విత్ సమ్ పెండెంట్స్. దిస్ ఇస్ మై హ్యాబిట్. హాబీ లాగా ఉంది నాకు. సో హీ లైక్స్ ఇట్. హీ సెడ్ ఎస్, గుడ్. సో అది ఆయన స్పెషాలిటీ. నెక్స్ట్ ఇంకో ఆఫీసర్? దాని తర్వాత మా శివశంకర్ గారు, అవుట్ రైట్ ఆఫీసర్. నాకు ఆఫీసర్ దగ్గర పోయినాక ఐ నెవర్ యూస్ టు ఫీల్ దట్ ఐఎమ్ అన్కంఫర్టబుల్. ఐ యూస్ టు స్మైల్ అండ్ టాక్ టు దెమ్. He used to get angry. Why you are smiling? So I used to be serious then. Yes sir, atlane vachesindi. So he was also upright man. Madam chala straightforward. Ayana bharya, she was working for defense organizations. So that way, that house made me feel something extraordinary, and still I feel. సార్, ఇంటెలిజెన్స్ చేస్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటున్న మీరు సువిధ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? 1989లో మా సుశీల్ కుమార్ గారు ఐజీ ఉండే, ద పోస్ట్ నౌ డీజీ. హీ వెంట్ టు సమ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీస్ for some inauguration along with his wife. There he saw one Suvidha and one Suruchi. Suvidha was a store
where the all household items were there, and Suruchi was the canteen where people used to take food. ఓకే. So that concept he has adopted. He established Suvidha with the concept that the officers who are in working with DGP office, communication which is the part of DGP office, fingerprint bureau part of DGP office, CID part of and intelligence, plus SAR CPL where the orderlies are involved in the office and guard is involved. Appudu. ఓకే. So these are the units for them. The Suvidha was established, and we paid directly from salary 105 rupees were deducted for basic requirement of Suvidha. సో స్టార్టింగ్ ఎంత క్యాపిటల్ అండి దానికి? I don't remember. Sorry. ఇష్యూ సార్ అక్కడ స్టార్ట్ అయ్యింది 1989లో. తర్వాత వచ్చిన డీజీస్ అందరూ దానికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. Yes. అది Moreover, in Mr. Dora's time, there was this Janmabhoomi program was going on. So one day I met Mr. Dora. Some dilapidated quarters were there, which were occupied by some outsiders. సార్ దొర ఏమన్నారండి? Mr. Dora garu, I told, sir, there are dilapidated quarters which are being used by some outsiders. I request you to please have a look. Then we will decide what to do. So one day evening when he was going up from office to residence, he asked me to come down there. So I took him to that particular place. And by chance, when he was getting down from the vehicle, some two ladies were fighting. Juttu patkoni, they were lagging off, doing all rubbish. Then he sat in the vehicle and went off. తర్వాత 2 days తర్వాత నాకు పిలిచారు, ఏం చేద్దాం? నేను చెప్పిన, సార్ 1 month నోటీస్ వాళ్ళకి ఇచ్చేద్దాం, దాని తర్వాత జన్మభూమి ప్రోగ్రామ్ నడుస్తుంది, విల్ క్రియేట్ అవర్ స్టాఫ్ టు హెల్ప్ అస్. సో ఆ జన్మభూమి ప్రోగ్రామ్ 1 month తర్వాత we started working on this dilapidated quarters. There was one chief motor division of municipal corporation where one Thakur was looking after. So I went personally to that gentleman. He said, okay, I'll send the JCB. Iftikhar driver came, he demolished all the quarters within 2 days. It was leveled. దాని తర్వాత నేను మళ్ళా దొరగారిని చెప్పిన, సార్ ఇది అయిపోయింది, కొంచెం మీరు పోతే ఒకసారి చూసిపోతే ఐ విల్ బి థ్యాంక్ఫుల్. ఆయన వచ్చారు, చూశారు, అండ్ హీ సెడ్, యూ నో దట్ ఆర్కిటెక్ట్ ఆస్క్ హిమ్ టు ప్రిపేర్ one decent map and give to me. So the boy who was asked to do, he has prepared and gave it to Mr. Dora. That boy happened to be my nephew, my sister's son, అచ్చా. whose office he inaugurated. So that way Mr. Dora appreciated and did the laid foundation for that Suvidha. And subsequently, during his tenure, Mr. N.R. Vasan was my IG welfare. He also very helping hand during Suvidha construction. And ground floor Suvidha was getting completed. Then I requested Dora Sahab that why not we have one more floor on that where we can accommodate 75 persons, 50 constable head constables and 25 sub-inspectors, inspectors who come from outside. So he appreciated that. తర్వాత అది కూడా మేము తయారు చేసినాం.
There we have a dormitory of 50 beds where head constables can be accommodated. 25 beds for inspectors, sub inspectors. అంటే ఎవరు వస్తే వాళ్ళని అకామిడేట్ చేసి నార్మల్ ఛార్జ్ ఫ్రీ. నార్మల్ 5 రూపీస్ 10 రూపీస్ ఏదో ఉండే, ఇప్పుడు ఏమైంది నాకు తెలియదు నాకు, బట్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. సువిధ సక్సెస్ వెనక రీజన్ చెప్పండి. ఇప్పుడు టు బి వెరీ ఫ్రాంక్, దొరా గారు ఉన్నప్పుడు మిస్టర్ ఎన్ఆర్ వాసన్ హ్యాస్ రిక్వెస్టెడ్ గవర్నమెంట్ టు ఇష్యూ ఏ గవర్నమెంట్ ఆర్డర్ ఫర్ పర్చేజెస్ ఆఫ్ various departments under home department with the percentage 2.5 service charge to Suvidha and 90% advance from their departments whenever they are giving orders, placing orders. That was the boon for Suvidha. సార్ సిటీ సరౌండింగ్ అంతా కూడా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు సువిధకు ఎందుకు రావాలి? ఎక్కడ చూసిన డిపార్ట్మెంట్ స్టోర్స్ ఉంటుంది. To be very frank, appudu officers, that is Mr. Dora and others, they felt it is meant only for the people who are staying round about DGP office. Okay. It was meant for them. Whereas other units also, వాళ్ళ దగ్గర కూడా cooperative stores ఉండే. But subsequently for some reason or other they were all closed. This is the only unit which is running and giving minimum 20 to 25 lakhs rupees to welfare of police per month, per year. per year. సార్ కరోనా టైంలో మీరు చేసిన మీ ఫేస్ అయిన ప్రాబ్లం చెప్పండి. మాకు ప్రాబ్లం ఏం ఫేస్ కాలేదండి. We were thankful to the DG and Mr. Rajiv Trivedi, who was DG Prisons, who outrightly helped me in giving 2 vehicles from his department, where I can get my staff from various parts of the city and the stocks from the various areas of the city. And I was very helpful to my customers of DGP office and surrounding. Okay. During that time. సార్ ఇప్పుడు సువిధాకి వెజిటబుల్స్ కూడా దొరుకుతుంటాయా? లేదండి. ఇంత మధ్యలో మిస్టర్ హరీష్ రావు, when he was marketing minister, he established one counter. But subsequently when he left, so that counter also got closed. కానీ సిటీలో పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి, మార్కెట్స్ వచ్చాయి. ఈ మార్కెట్స్ అన్నీ ఉంటుండగా కూడా ఆ కాంపిటీషన్ మధ్యన సువిధ ఎలా సక్సెస్ అవుతుంది? టు బి వెరీ ఫ్రాంక్ అండి, అంటే క్వాలిటీ ప్లస్ రేట్. ఇప్పుడు మాకు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ 12%, 15% డిస్కౌంట్ ఇస్తాడు రిటైలర్స్కి. సో ఆ 15% ఆర్ 12%లో మేము 5% సువిధాకి పెట్టుకుంటాం, మిగతావి కస్టమర్కి ఇచ్చేస్తాం. సో దట్ వే వీఆర్ చీపర్ ఇన్ హోల్ ఆఫ్ ది మార్కెట్. అండ్ దిస్ ఐ డూ ఎవ్రీ ఇయర్ comparative statement with other supervisors. Recently, when Mr. Ravi Gupta was DG, he instructed me that the big basket is more cheaper than Suvidha. And within 3 hours, they are able to supply the items. Then why should we come to you? My request ఏముందంటే, we will compare with Big Basket and we will come back to you. When I compared with Big Basket, my rates 50% were less than Big Basket. And some 50% they were less than Suvidha. So that way a Big Basket, who is having a big chain of all India basis and having only one, so it is not comparable. But once if it is a statement has come, then we have to compare. Yes, so 50% I am fine. And how many my customers, to be very frank, ప్రతి సంవత్సరం దీపావళికి మేము మా కస్టమర్స్కి గిఫ్ట్ ఇస్తాం. ఆ కస్టమర్స్
ఒట్టిగా తీసుకోపోరు. వాళ్ళు వచ్చి దేర్ అడ్రస్ రాసి పేరు రాసేసి సంతకం చేసి పోతారు. ఓకే. సో దట్ వే ఐ నో దేర్ ఆర్ 4 ఫ్యామిలీస్ అల్వాల్ నుంచి వస్తారండి. ఓ 2 ఫ్యామిలీస్ కమ్ ఫ్రమ్ వనస్థలిపురం అండ్ 6 ఫ్యామిలీస్ ఆర్ ఫ్రమ్ రోడ్ నెంబర్ 12 ఆఫ్ బంజారా హిల్స్. సార్ వీళ్ళందరూ కూడా పోలీస్ ఫ్యామిలీయా? దే ఆర్ సివిలియన్స్ అండి. ఓకే. వెన్ ఐ క్వశ్చన్ దెమ్, ఏమండి మీరు ఇట్లా అక్కడి నుంచి ఇటు దాకా ఎందుకు వస్తారు, మీకు అక్కడనే స్టోర్స్ ఉన్నాయి కదా? లేదండి, మాకు ఈ జెనైన్ ఐటమ్స్ దొరుకుతాయి, చీపర్ దొరుకుతాయి, దాని గురించి మేము వస్తాం. దిస్ వాజ్ ది స్టేట్మెంట్. సార్ అది బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ మీద అన్నిటి దగ్గర దొరుకుతాయి కానీ పప్పులు రైస్ మిగతా దీని మీద ఒక సువిధాలోనే మనకి డిస్కౌంట్ ఉంటుంది. క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది, రెండు ఉంటాయి. మిగతా అన్ని ఆఫర్లు ఉంటాయి కానీ అవి బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ వాటి మీద కూడా మనము కంపేర్ చేస్తే వీఆర్ ఫార్ బెటర్ దెన్ దెమ్. మిగతా వాటి మీద ఇచ్చినంతగా ఈ పప్పులు వాటి మీద ఇవ్వరు. ఓకే, సువిధ సక్సెస్ అయింది. సువిధకి ఏమైనా బ్రాంచెస్? సువిధ ఇంకొక సక్సెస్ చూపిస్తాను మీకు. ఓకే. వీ హ్యావ్ 35 kilowatt solar panels. 20 watts solar panel is meant for Suvidha. 15 for our rest house. That way, the solar system, I feel that Suvidha is the first in Telangana Police Department, which was inaugurated by our Anurag Sharma ji. సార్ సువిధ సక్సెస్ అయింది, సువిధని ఇంకా బ్రాంచెస్ పెట్టే అవకాశం ఉందా? Doubtful అండి, because officers have to have their will to establish. రైట్. Say, some 4 years back, Mr. Harish Rao, when he was marketing minister, he was establishing one market at Siddipet, integrated market, where he gave proposal to have Suvidha there in his complex. But fortunately, unfortunately, it was not accepted. So he was forced to start a super bazaar in that complex. So he gave to Ratnadeep. Ratnadeep వాళ్ళు ఇప్పుడు నడిపిస్తున్నారు. సార్ మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఎవరండి? పోలీస్ ఫ్యామిలీ లేదా అవుట్ సైడర్స్? మా దగ్గర ఆల్ అవుట్ సైడర్ అండి. పోలీస్ ఫ్యామిలీస్ ఏం లేవు. టు బి వెరీ ఫ్రాంక్, కొంచెం పోలీస్ ఫ్యామిలీస్కి ఈగోస్ ఉంటాయి, వాళ్ళు పని చేయరు. I have only one home guard by name Tayyaba. She is working since establishment of Suvidha. పోలీస్ డిపార్ట్మెంట్లో అప్పుడున్న ఛాలెంజ్ ఏంటి? మీరు ఫేస్ చేసుకుంటూ వచ్చారు, ఇప్పుడు ఛాలెంజ్ ఏం కనిపిస్తున్నాయండి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో? ఛాలెంజెస్ చాలా ఉంటాయండి. ఎవ్రీవేర్ ఈస్ ఎ ఛాలెంజ్, ఎవ్రీ స్టెప్ ఈస్ ఎ ఛాలెంజ్. వీ హ్యావ్ సో మచ్ సాలరీ నౌ. ఈవెన్ పెన్షనర్స్ ఆర్ గెటింగ్ more than 1 lakh. Salary of constable is round about 75,000, whereas in our time it was hardly 500 rupees. Home guard, where I worked before 78, I was getting 5 rupees per parade. Now they are getting 20,000 rupees. They have become regular staff of the police department. So that way it has enlarged. అంటే మీరున్న టైంలో ఛాలెంజ్ వేరేగా ఉన్నాయి, ఇప్పుడు ఛాలెంజ్ వేరే డిఫరెంట్ స్టైల్లో వస్తుంది. అంతా టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఫుడ్ ఇంటెలిజెన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు అంతా టెక్నాలజీ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇది మనం మంచిగా అనుకోవాలా? లేదు, నా ఉద్దేశంలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ బెస్టా? హ్యూమన్ ఇంటెలిజెన్స్తో కలిపి ఇది చేస్తే చాలా మంచిది. హ్యూమన్ ఇంటెలిజెన్స్లో దేర్ ఆర్ సర్టన్ ఫీల్డ్స్ విచ్ వీఆర్ ఇగ్నోరింగ్ అండి. దోస్ ఫీల్డ్స్ హ్యావ్ టు బి టచ్ హ్యూమన్లీ. కానీ ఇప్పుడున్న ఆఫీసర్లు కంప్లీట్గా టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్నారు. అవునండి. దానివల్ల మైనస్ అంటారా, ప్లస్ అవుతుంది? నా ఒపీనియన్లో ఇట్ ఈస్ హాఫ్ అండ్ హాఫ్. రైట్. సగం ఉండేది 50-50. ఎస్. కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అది బెస్ట్ అంటారు. బెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి అంటే ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్? ఇట్స్ ఎ వెరీ గుడ్ opportunity if they get, and they have to be sincere to the
core. వాళ్ళ జాబ్కు దే షుడ్ బి సిన్సియర్. వన్స్ దే ఆర్ సిన్సియర్ టు ద జాబ్, ద వర్క్ గివెన్ టు దెమ్, ఎస్, we can do a lot. Coming down to my this medals, nowadays I have seen many of the officers, they feel uncomfortable to wear ఎస్ medals. They want only ribbon to be presented. I don't know for what reason. Our ceremonial dress, police uniform, when we are wearing cross belt, we should display our medals, not ribbon. My humble request to the senior officers and subordinate officers that whenever they wear cross belt, they should openly wear their medals, show them that they are proud of the government who has presented them these medals. మీరు మెడల్స్ అంటున్నారు, కొంతమంది క్యాప్ పెట్టుకోవడం కూడా ఇబ్బంది పడుతుంటారు. That is their lookout. They have been given that. I am happy that Ajit Dovels Garu, the advisor to Government of India, wears medals wherever he goes for ceremonial work. Hats off to him that even in civil, as I am wearing, he also wears. పబ్లిక్ సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు వాజ్పేయి సార్. ఖచ్చితంగా మీరు ఇష్టపడి ఈ డిపార్ట్మెంట్కి వస్తే ఈ డిపార్ట్మెంట్ మీకు చాలా ఇస్తుంది, పబ్లిక్ కూడా మీకు గుర్తు పెట్టుకుంటారని చెప్తున్నారు. ఆయన చెప్తున్న దీంట్లో హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బెస్ట్ అంటున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా గతంలో రిక్షా పుల్లర్స్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉండబట్టి ఆయన చనిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ వచ్చారు. అంటే మనకి టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతుందో హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంతకన్నా డబుల్ మనకి ఉపయోగపడుతుంది. కేవలం ఇన్పుట్సే కాదు, పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం, పబ్లిక్కి పోలీస్కి మధ్యన గ్యాప్ కూడా తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. వాజ్పేయి సార్ కూడా ఓల్డ్ సిటీలో ఉన్నప్పుడు కేవలం రిక్షా పుల్లర్స్ కాదు, అక్కడ ఉన్న వెండర్స్తో కూడా కలిసి మెలిసి ఉండబట్టే ఆయనకి పాత బస్సులో ఏం జరుగుతుందనే విషయం చీమ కన్నా ముందు తెలుస్తుంది. అంటే పాత బస్సులో చీమ చుట్టుకుమన్న వాజ్పేయి సార్కి మెసేజ్ వచ్చిందంటే అక్కడున్న ప్రజలతో ఆయన మమ్మయ్య అవ్వడమే. సాధారణంగా కొంతమంది ఆఫీసర్లకి మనం ముస్లిమ్స్ కాదు కదా, మనకు వెళ్తే ఏవైనా థ్రెట్ అవుతుంది అని భయపడుతుంటారు. కానీ వాజ్పేయి సార్ ఖచ్చితంగా బొట్టు పెట్టుకొని వాళ్ళతో కూర్చొని ఉండేవారు. అంటే వాళ్ళతో అంత విధంగా మమేకం అయ్యారు కాబట్టి ఆయన చాలా కాలం ఇంటెలిజెన్స్ పనిచేసే విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు కొన్ని ఆఫీసర్లు కూడా ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ఇంటెలిజెన్స్తో వెళితే మీకు అందులో ఉన్న ఎంజాయ్మెంట్ వేరే కనిపిస్తుంది. సాధారణంగా చాలామంది ఇంటెలిజెన్స్ అనగా నాన్ ఫోకల్ పోస్ట్ అనుకుంటారు. కాదు, ఇంటెలిజెన్స్ ఈజ్ ఫోకల్ పోస్ట్ అనేది వాజ్పేయి సార్తో నేర్చుకునే అవసరం ఎంత ఉంది. ఇది ఈ వారం వాజ్పేయి సార్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఎపిసోడ్లకి మీ ఇంటర్వ్యూ నాకు అంత తెలుగు రాదు, తెలుగు అవసరం లేదు, మీ ఎక్స్ప్రెషన్స్, మీ మాట్లాడిన స్టైల్ బాగుంది. థ్యాంక్ యూ అండి.